నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ విపి గౌతమ్ అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి వెంటనే హ్యాండోవర్ చేయాలని, ఇంకా స్టార్ట్ కాని ఇండ్లను ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రారంభించాలని ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అలాగే 2 BHK గృహ సముదాయాల్లో కరెంటు, తాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, స్ట్రీట్ లైట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించిన తర్వాతే లబ్ధిదారులు ఇండ్లలోకి వెళ్లే రోజే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పనులను నిత్యం పర్యవేక్షిస్తూ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా చొరవ చూపాలని తెలిపారు. ఏఈలు, డీఈలు పూర్తి బాధ్యతతో పనిచేస్తేనే పథకాలు లక్ష్యాన్ని చేరుకుంటాయని, లబ్ధిదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్తో కలిసి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనుక గొల్లగూడెం వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు.